హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూద్దామండి. ఆవకాయ పెట్టుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఎప్పుడు ఊరగాయలు పెట్టని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేస్తారనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్న మామిడికాయల్ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా 1-2 సార్లు కడిగేయాలి. కడిగిన మామిడికాయల్ని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టండి. మామిడికాయలు బాగా ఆరిపోయిన తర్వాత మామిడికాయలనైతే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా టెంక వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కొన్ని చోట్లయితే డైరెక్ట్గా అమ్మే వాళ్ళే ముక్కలు కొట్టిస్తారండి. అలా కొట్టించే పాటైతే అలాగే కొట్టించుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనం కట్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. మన దగ్గర షార్ప్గా ఉండే కత్తి ఉంటేనే మామిడికాయ ముక్కల్ని ఈజీగా కట్ చేయగలమండి. ఇలా ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉండే జీడి తీసేసి మామిడికాయ ముక్కల్ని మీడియం సైజులో కొట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ముక్కలన్నింటినీ ఈ సైజులో కట్ చేసుకోండి. ముక్క ఊరిన తర్వాత ఇంకొద్దిగా చిన్నగా అయిపోతుందన్నమాట. సేమ్ ఇలాగే మిగిలిన మామిడికాయలన్నింటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామూలుగా అమ్మే వాళ్ళే కట్ చేసి ఇచ్చారంటే ఇంకా ఈజీ అయిపోతుందండి. మనకు కట్ చేసుకునే పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చూసారు కదా, ముక్కలన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ముక్కల్ని మళ్ళీ క్లాత్ పైన వేసేసి ఒక 10 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత ముక్కలకు ఉండే టెంకలకి పైన వైట్ కలర్లో ఒక లేయర్ లాగా ఉంటుందండి. ఆ లేయర్ అంతా తీసేయాలన్నమాట. అన్ని ముక్కలకు ఇలాగే తీసేసుకొని ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంతో ముక్కలన్నింటినీ కొలుచుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ముక్కలైతే నేను తీసుకున్న గిన్నెకి 4 కప్పులు అయితే వచ్చాయండి. కేజీ కొలతలతో చెప్పాలంటే 2 కేజీలకి కొద్దిగా తక్కువగా ఉన్నాయండి. ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనక్కాయ నూనె తీసుకోవాలి. ఊరగాయలకి శనక్కాయ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి. ఇక్కడ నేను కొలత కరెక్ట్గా ఉండాలని 1 కప్పు నిండా అయితే ఆయిల్ తీసుకొని అందులో ఒక హాఫ్ మాత్రమే వేసుకొని పసుపు ఇంకా ఆయిల్ మొత్తాన్ని ముక్కలకైతే పట్టిస్తున్నానండి. ఇలా పసుపు ఆయిల్ని ముక్కలకు పట్టించడం వల్ల ముక్కలైతే తొందరగా మెత్తబడిపోకుండా ఉంటాయన్నమాట. చేత్తో బాగా కలుపుకుంటూ అన్ని ముక్కలకు కూడా పసుపు ఇంకా ఆయిల్ పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు నిండుగా కారప్పొడి వేసుకోవాలి. నార్మల్గా వేయింగ్ మిషన్ మీద మెజర్మెంట్ పెట్టి వేసుకోవాలంటే అందరి ఇళ్లల్లో వేయింగ్ మిషన్లు అయితే ఉండవు కదండి. సో ఇలా కప్పులతో కొలుచుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా 4 కప్పుల మామిడికాయ ముక్కలకైతే ఖచ్చితంగా 1 కప్పు కారం అయితే పడుతుందండి. అలాగే సేమ్ కప్పుతో 1/4 కప్పు ఉప్పు అనమాట. ఉప్పు అయితే కల్లుప్పుని కొద్దిసేపు ఎండలో పెట్టేసి తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల తెల్లబాయల్ని ఇలా పైనుండే తొక్క తీసేసి వేసుకోవాలి. మెజర్మెంట్స్ కాకుండా నార్మల్గా గడ్డల్లాగా చెప్పాలంటే ఒక 5-6 తెల్లగడ్డలు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా సేమ్ కప్తో ఒక హాఫ్ కప్పు ఆవాల పిండి. ఇక్కడ నేనైతే ఆవాలేమి డ్రై రోస్ట్ చేయలేదండి. ఎండలో కొద్దిసేపు ఎండబెట్టేసి తర్వాత మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇలా ఆవాల పిండి వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి కూడా సేమ్ మెంతుల్ని ఎండలో పెట్టేసి మిక్సీ పట్టుకున్నానండి. మీకు కావాలంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా 1 కప్పు ఆయిల్లో హాఫ్ కప్పు ఆయిల్ మాత్రమే వేసుకున్నాను కదండి. మిగిలిన ఆయిల్ని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ కూడా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఒకవేళ ఆయిల్ తక్కువగా అనిపిస్తే కనుక ఇంకొక పావు కప్పు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను కూడా ఒక పావు కప్పు మైన ఆయిల్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి.
ఇలా మొత్తం కలిపేసి గిన్నెలోనే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన వదిలేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ కల్లా నూనె మొత్తం ఇలా పైకి తేలుతుందండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకునే డబ్బా మాత్రం అస్సలు తేమ లేకుండా చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర జాడీ ఉంటే కనుక జాడీలో కూడా వేసుకోవచ్చండి. ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 రోజులు పచ్చడిని అయితే ఊరనివ్వాలి. 3 రోజులు కూడా పచ్చడిని పైకి కిందికి కలుపుకుంటూ ఉండాలండి. 3 రోజుల తర్వాత పచ్చడి అయితే మొత్తం అడుగుకి వెళ్ళిపోయి ఆయిల్ మొత్తం పైకొస్తుందన్నమాట. మళ్ళీ ఒకసారి గరిటెతో పచ్చడి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. ఇప్పుడు పచ్చడిలో ఉప్పు కారం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి మళ్ళీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు కానీ కారం కానీ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పచ్చడిని మనకెంత కావాలంటే అంత బయట పెట్టేసుకొని మిగిలింది ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు కూడా కలర్ షేడ్ అయిపోదు, ఇంకా ముక్క కూడా మెత్తబడదండి. చూస్తున్నారు కదా ఆవకాయ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుందన్నమాట. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.